ఒక సంవత్సరము అనే దయా కిరీటంలో వచ్చిన సంఘ కాపురులకు ప్రత్యేకంగా వందనాలు. రెవరెండ్ డాక్టర్ మత్తయ్య గారికి, అలాగే రెవరెండ్ డాక్టర్ టిఆర్ సాల్మనయ్య గారికి, రెవరెండ్ డాక్టర్ శ్రీరామ క్రిస్టఫర్ గారికి, పాస్టర్ సత్యం గారికి ప్రత్యేకంగా వందనాలు. అమ్మగారికి, విక్టోరియా పాస్టర్మ్మ గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో ఎందుకు ఈ యొక్క కూడికను జరిపించాలి, లేక ఈ కూడిక అనేది మనం పెట్టుకోవాలి అనేది ఆయన సంకల్పం, మనది కాదు, మన గొప్పతనం కాదు, మన యొక్క తలాంతులు కాదు. ఆయన ఇచ్చిన ఆ సంకల్పము అదే నెరవేర్చబడుతుంది. ఈ థ్యాంక్స్ గివింగ్ అనేది ఎలా ఉందంటే ఒక థాట్ లేక థింక్, ఆలోచన నుంచి వచ్చింది థ్యాంక్స్. ఆలోచనలో నుంచి వచ్చింది థింక్, థాట్, థ్యాంక్స్. ఈ మూడు దేవుడు ఇచ్చిన ఈ యొక్క ప్రణాళిక. పరిశుద్ధ గ్రంథంలో ఒక చెట్టును చూశాడు దేవుడు. ఆ చెట్టు పై ఆయన చూపు పడ్డది. ఒక వ్యక్తి ఆ చెట్టు చాటునున్నాడు. మీకందరికి తెలుసు, మొదటి మానవుడు ఆదామా, నీవెక్కడ, ఎక్కడ ప్రశ్న. ఆయన చెట్టు చాటున ఉన్నాడు ఆదాము. ఇంకైనా నీవెక్కడ ఉన్నావంటే నువ్వు చెట్టు కింద ఉన్నావు అని అంటే ఎవరిని నపుంసకుని. అంటే చూస్తున్నాడు ఆయన, చెట్లను చూసే దేవుడు, మనుషులను చూసే దేవుడు. ఆయన ఎవరు ఎక్కడ అనేది చూస్తున్నాడు. ఇంకొక ఆయన చెట్టు మీద ఉన్నాడు. ఎవరు? జక్కయ్య. వీరిని ఆయన చూసే దేవుడు నా చెట్టును కూడా చూస్తున్నాడు ఆయన. ఇది ఆయనకు నేను కృతజ్ఞత. 1955 సంవత్సరం, విజయనామ సంవత్సరం. ఆ సంవత్సరంలో నేను పుట్టాను. విజయనామ సంవత్సరంలో నీలఫర్ హాస్పిటల్, హైదరాబాద్. నీలఫర్ హాస్పిటల్లో నేను, నా తర్వాత బెంజమిన్ పుట్టాడు. మా ఇద్దరు అక్క, అన్న ఇదే హన్మకొండ మెటర్నిటీలో వారు పుట్టారు. గుర్రాజు కూడా అదే మెటర్నిటీ హాస్పిటల్. ఆ విజయనామ సంవత్సరంలో నేను పుట్టాను. అప్పుడు మేము ఎర్రగడ్డలో ఉండేవాళ్ళం. అక్కడ ఆయన పనిచేసేవాడు ఎర్రగడ్డ హాస్పిటల్లో, మా నాయనగారు. ఆ సమయంలో ముస్లిమ్స్ అంతా క్వార్టర్స్లో ఉన్నాం కదా, ముస్లిమ్స్. ఆ ముస్లిమ్స్ నన్ను చూసి మిట్టి సూరత్ అనేవాడు. మిట్టి సూరత్ అంటే మట్టిలో మాణిక్యం అనే ఒక వర్డ్. ఎందుకంటే నేను నల్లగా ఉన్నాను, అందంగా ఉన్నానని ఏమన్నారు, మిట్టి సూరత్ అని ముస్లిమ్స్ పిలిచేవారట. మా అమ్మ చెప్పేది, నేను మిట్టి సూరత్ అని పిలిచేవారు. విజయ రావణ అనేవాళ్ళు కాదు. మా నాన్న ఎప్పుడు రాలేదు, మా అమ్మ కూడా ఎప్పుడు రాలేదు. అంటే వాళ్ళ పెంపకము ఇప్పుడు ఆలోచనలోకి వచ్చింది. ఆ పెంపకం మనకు తెలియకుండానే జరిగిపోయింది, కానీ ఇప్పుడు ఆలోచనలో పడ్డది. ఆలోచన ఒక రూపం దాల్చింది, అదే ఒక స్వరంగా వస్తుంది. ఆ సంవత్సరంలో పుట్టాను నేను, విజయనామ సంవత్సరం. ఈ హన్మకొండ పాలెంలో మొట్టమొదటి డాక్టర్ నేనే. చదివినప్పుడు, చదువుతున్న సమయాలలో, చదువులో స్కూల్ ఎడ్యుకేషన్లో అంత క్లెవర్ కాదు. ఫాతిమా గ్యాబుల్స్ చదివాను.
మామూలుగా యావరేజ్ స్టూడెంట్. కానీ మా అక్క మా అన్న క్లాస్ ఫస్ట్, వాళ్ళు ఒకటే క్లాస్, వాళ్ళిద్దరు ఫాతిమాలో వాళ్ళిద్దరూ క్లాస్ ఫస్ట్. ఈమె వస్తే ఆమె వస్తుంది, ఆమె రాకుంటే ఈమె వస్తుంది. వాళ్ళ స్కూల్ ఎడ్యుకేషన్లో వాళ్ళు టాప్, వెరీ ఇంటెలిజెంట్స్. ఇది మా తండ్రి గారి నుంచి వచ్చింది. అయితే నేను మాత్రము ఎప్పుడైతే ఎంబీబీఎస్ దానిలో చదువుతున్నప్పుడు నాకు వచ్చింది దేవుని యొక్క ఆశీర్వాదం. క్లాస్ ఫస్ట్ ఎంబీబీఎస్. ఫాతిమా గ్యాబ్రస్లో నో క్లాస్. అంటే దేవుడు ఇస్తున్న ఆలోచనలు, జ్ఞానం కాలేజ్ లెవెల్లో నుంచి నడిపించాడు. క్లాస్ ఫస్ట్. విజయపాల్ ఎక్కడ? ప్రొఫెసర్ క్వశ్చన్ అడిగితే ఎవరు చెప్పుకుంటారు? వేర్ ఇస్ విజయపాల్ అని నేను లేచి చెప్పేవాడు. అంటే అంత స్థాయిలోకి తీసుకొని వచ్చాడు. యూనివర్సిటీ ర్యాంక్ సర్టిఫికేట్ ఉంది నా దగ్గర, ఎంబీబీఎస్, ఫైనల్ ఎంబీబీఎస్. ఇవన్నీ ఎలా ఉన్నాయంటే దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, నడిపింపు. వీరికి తెలుసు మేము ఎలా ఉన్నామో. పాలెంలో ఆవిడ చెప్పింది ఇంతకుముందే. తర్వాత మా ఫాదర్ యొక్క క్యారెక్టర్లలో ఒక 99% నాకు వచ్చింది. 90లో ఎవరికి రాకున్నా వచ్చినా నాలో మాత్రం 99% ఉన్నాయి. 1% మా మమ్మీ ఉన్నాయి. మా అమ్మకి ఎప్పుడు కోపం రాదు, ఎప్పుడు శాంతం శాంతం శాంతం. మా గృహంలో సలోమి, చెప్పాలంటే సలోమి అంటే ఏంటి? సమాధానం, శాంతి. గుర్తు సలోమి. ఆమె అలా ఉండేది. ఆ పర్సంటేజ్ వచ్చింది. తర్వాత చదువుల్లో మా నాయనది వచ్చింది. ఇది వెరీ ఇంటెలిజెంట్. ఆయన ఒక్కసారి బైబిల్ చదివితే మర్చిపోడు. పాటలు, ఆంధ్రప్రదేశ్లో కీర్తన పాటలన్నీ కంఠస్థం పాడేవాడు. నేను కూడా, నాకు అలవాటు వచ్చింది, ఆ స్వరం కూడా వచ్చింది. ఇలా జరుగుతున్న సమయంలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాను. 1979 ఫస్ట్ కాన్వకేషన్ కాకతీయ యూనివర్సిటీ, ఫస్ట్ కాన్వకేషన్. అప్పుడే యూనివర్సిటీ ఫామ్ అయ్యి మేము ఉస్మానియాలో చదివాము, ఉస్మానియా యూనివర్సిటీ కింద. 4th ఇయర్ నుంచి మేము కాకతీయ యూనివర్సిటీ వచ్చింది ఇక్కడ, దాని కిందికి వచ్చాము. యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ కాన్వకేషన్ 1979 ఏప్రిల్లో జరిగింది. అప్పుడు చీఫ్ గెస్ట్గా మదర్ తెరిసా వచ్చింది. మదర్ తెరిసా వచ్చింది అక్కడ కాన్వకేషన్లో. అంతా అయినాక ఆమె చీఫ్ గెస్ట్ అడ్రస్ ఇస్తుంది. మదర్ తెరిసా అందరి గురించి మాట్లాడినాక, డాక్టర్స్ go to the poor, serve the poor, love them, share with them, live with them. This is what Jesus said. ఈ మాటలు అన్నది ఆవిడ. ఇదే వర్డ్స్ నేను రిపీట్ చేస్తున్నా. ఆవిడ డాక్టర్స్ go to the poor, serve them, share with them, love them. This is what Jesus did in his life. General convocation అని, కాకతీయ యూనివర్సిటీ కాన్వకేషన్. He witnessed Jesus. He pointed out Jesus, what was Jesus and his character. ఆమె చేతుల మీదకి వెళ్ళి నేను డిగ్రీ తీసుకున్నాను, పట్టా, కాన్వకేషన్. ఇది నా బ్లెస్సింగ్. అందుకే ఈరోజు మదర్ తెరిసా గారు డెస్ట్యూడ్ హోమ్కు పోయినప్పుడు అది గుర్తుకొచ్చింది. ఈవిడే నాకు, స్టాచ్యూ ఉంది అక్కడ, మదర్ తెరిసా. ఈవిడే నాకు చిన్న పట్టా ఈవిడ చేతిలో తీసుకున్నానని వినయ్, సుస్మిత చెప్పడం జరిగింది. తర్వాత ఇవన్నీ జరిగినాక ఈ అడ్మినిస్ట్రేషన్ అంటే మీకు అందరికీ తెలుసు. డిఎంఎండ్హెచ్ఓ అంటే చరిత్రలో గుర్తుకు తీసుకొచ్చిన వ్యక్తిని నేనే. వరంగల్లో కానీ అది ఏం తిరుగుడు, పిచ్చి తిరుగుడు, పిచ్చిగా 6 నుంచి 7,000, 8,000 కిలోమీటర్స్ వెహికల్లో టూర్ చేసినవన్నీ నేను ఒక్కనే.
డిఎంఎండ్హెచ్ఓస్లో 23 జిల్లాలలో. తర్వాత ఎప్పుడు ఎక్కడ వస్తాడో నేను డ్రైవర్ కూడా చెప్పేవాడిని కాదు, నా ఆఫీస్ అటెండర్కి కూడా చెప్పేవాడిని కాదు, మా సీసీకి చెప్పేవాడిని కాదు. ఇటు పోనీ అనేవాడిని. సడన్గా అటు వెళ్ళిపోయాడు. అంటే సర్ప్రైజ్ విజిట్స్లలో అడ్మినిస్ట్రేటివ్ టాక్టిక్స్ వస్తాయి. దాంతోనే అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. వాట్ ఫర్ గాడ్ హ్యాస్ గివెన్ మీ ఏ ఛాన్స్, ఐ షుడ్ సర్వ్ ద పూర్ పీపుల్. మన ఆసుపత్రులలో మన దగ్గర వచ్చేవారంతా పూర్ అండ్ నీడీ పీపుల్. వాళ్ళే మరి వాళ్ళు చేయకుండా ఎవరికి చేయాలి మనం? దేవుడిచ్చిన అవకాశం. అలా ఆ ఎంజిఎంలో క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్గా చేసినప్పుడు ఇప్పుడున్న సూపరింటెండెంట్స్, ప్రిన్సిపల్స్ అంతా నా దగ్గర ట్రైనింగ్ అయినా రైట్ నౌ. అప్పుడు నేను గుర్రాజుకు నేను పాఠాలు చెప్పిన, ఇప్పుడు నాకు వాడు పాఠాలు చెప్పిన. ఎందుకు? హీ హ్యాస్ క్వాలిఫైడ్, హైలీ ఎడ్యుకేటెడ్. నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ షేరింగ్ విత్ ఈచ్ అదర్. షేరింగ్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ షేరింగ్. అలా కార్యక్రమంలో పిన్ పాయింట్గా ఉండేవాడిని నేను. ఖచ్చితంగా ఎక్కడ ఎవరు పెట్టినా తినేదేవాడిని కాదు. ఒక టీ మాత్రం తాగేవాడిని అంతే. నేను భోజనాలు ఎక్కడ చేయకూడదు. నా దగ్గరనే క్యారేజ్, నా బాక్సే, నా అటెండరు, సీసీ కూడా తినేవాడు. ఇలా ఇక్కడే కాకుండా వెస్ట్ గోదావరిలో 2 years చేశాను. ఎలా చేశానంటే అసలు ఎప్పుడు వచ్చేవాడినా నేను 12-1 గంట అయ్యేది ఇంటికి వచ్చేసరికి. బయట మార్నింగ్ 7:30కి వెళ్ళిపోతే తిరిగి వచ్చే టైం అది నాది. ఎలా అంటే అసలు అక్కడ పొలిటీషియన్స్ కానీ, ప్రజలు కానీ, స్టాఫ్ కానీ ఒక గుర్తింపు తీసుకొని వచ్చారు. డిఎంఎండ్హెచ్ఓ అంటే ఇట్లా ఉన్నారు. ఫస్ట్ డిఎంఎండ్హెచ్ఓ వేర్ సూట్ అండ్ విజిటెడ్ కలెక్టర్. ఫస్ట్ టైం సూట్ వేసుకొని బోకే పట్టుకొని కలెక్టర్ దగ్గరికి పోయింది నేనే. ఎవరు వేసుకోరు. అంత ఇంపార్టెన్స్ తీసుకొచ్చాను. నాట్ ఓన్లీ బై గెటప్, బై వర్క్ మ్యాన్షిప్. ఎంత అడ్మినిస్ట్రేషన్ అంటే చెప్పలేను. ఒక్కసారి ఒక కలెక్టర్ నాకు ఫోన్ చేసి, డిఎంఎండ్హెచ్ఓ గారు వేర్ ఆర్ యు అని అన్నారు. మేడం నేను ఇక్కడ పోలవరం దగ్గర గోదావరి పక్కన మన రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది, ఇక్కడ ఉన్నాను అని అన్నా. ఎప్పుడు 8 గంటలప్పుడు రాత్రి మీటింగ్ అవుతుంది అక్కడ. నేను ఒక్కనే లేను అక్కడ. 150 డిపార్ట్మెంట్స్ ఉంటాయి, బాసులు అందరు. లర్న్ ఫ్రమ్ హిమ్. నాకు వినబడుతున్నాయి ఆ మాటలు. ఇది మైక్లో ఆమె అది కట్ చేయలేదు, నాకు మాటలు వినబడుతున్నాయి. లర్న్ ఫ్రమ్ హిమ్. వాట్ ఈస్ టైమ్ నౌ? ఈజ్ ఎట్ పోలవరం and checking all the rehabilitation centers along with first aid treatment. Learn from him. Okay, you come and see me tomorrow morning అని పెట్టేసి. అప్పటి వరకు నాకు అవన్నీ ఒకటే. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇన్స్పిరేషన్ ఏమో, ఫైనల్ ఇన్స్పిరేషన్ గాడ్, అండ్ ద సెకండ్ ఇన్స్పిరేషన్ ఈజ్ మై ఫాదర్. ఆయన వర్క్మ్యాన్షిప్లో ఆయన మించిన లేడు. నర్సింగ్ సూపరింటెండెంట్ అంటే అదరగొట్టేవాడు. 7:30కి ఇంటి దగ్గర నుంచి సైకిల్ మీద పోయాడు. ఖర్చు తీసి సోఫా కింద, చైర్ల కింద ఇట్లా కూర్చోవాడు. ఇక స్వీపర్లను పిలిచి, అక్కడ హెడ్ నర్స్ని పిలిచి, ఆహా ఏం క్లాత్ తీసుకునేవాడంటే, అరే నా దగ్గర పశువులు ఉన్నాయి కారు అక్కడ పశువులను గాయడానికి రా అనేవాడు. ఈ ఉద్యోగాలు మీకు పనికిరావు. అంత స్ట్రిక్ట్గా. నర్సెస్ షుడ్ నాట్ వేర్ ఆర్నమెంట్స్ అండ్ ఫ్లవర్స్. వాళ్ళు లోన్కి వచ్చేటప్పుడే లోన బ్యాగ్లలో వేసుకొని వచ్చేవాళ్ళు సిస్టర్స్. ఫ్లోరెన్స్ నైటింగేల్ ఫోటో ఉంటుంది ఆయన ఎదురుగా ఒకటి, తల మీద ఒకటి ఆఫీసు. See her. Where is her ornaments? Where is flowers? No. You are Florence Nightingale. You are
రెప్లికా అని ఇట్లా తిట్టేవాడు. ఆ క్యారెక్టర్ వచ్చింది. ఎట్లా అంటే డాక్టర్స్ నేను ఇక్కడ ఉన్నానంటే అక్కడ డాక్టర్ ఉండాలో, ఓపించి చూస్తున్నాలో, పేషెంట్లో చూస్తున్నాను. ఇలా అడ్మినిస్ట్రేషన్లో స్టేట్ ఫస్ట్ తీసుకొచ్చాను. అవార్డ్స్ ఉన్నాయి కదా, అవార్డ్స్ తీసుకొచ్చాను. ఈ అడ్మినిస్ట్రేషన్లో ఈ మెలకువలు, ఈ నాలెడ్జ్ చాలా, హెల్త్ ఎడ్యుకేషన్ అయితే వాళ్ళకు కావాల్సినంత ఇచ్చారు. హెల్త్ ఎడ్యుకేషన్ ఎవరు చెప్పరు, ఏమండి ఇచ్చో అంటేనే అట్లా వచ్చేట్లే వెళ్ళిపోతారు. అలానే ఉండేది. నేను అట్లా కాదు, పాఠాలు చెప్పేవాడు, భోజనాలు పెట్టేవాడిని. మొత్తం ఒక్కొక్క డివిజన్కు కొంత మొత్తం గ్యాదర్ చేసి అక్కడ మీటింగ్ అలా చేశాను. తర్వాత నేను 2013 జూలై 31 రోజు రిటైర్మెంట్ అయ్యాను. 31 జూలై 2013 స్టేట్ గవర్నమెంట్లో చిదంబరం డిక్లేర్డ్, ఏది తెలంగాణ సెంట్రల్లో డిక్లేర్ అయింది అదే రోజు. ఇక సంబరాలు చూడాలా, నాకేమో ఫేర్వెల్, అందరూ నా దాంట్లో కూడా కలిసారు కొంతమంది ఆఫీసు, 3 ఐఏఎస్ ఆఫీసర్స్ ఫేర్వెల్. నేను రిటైర్ అయిన సంవత్సరం విజయనామ సంవత్సరం. ఇది నాకున్న, నా సేవలో ఉన్న ప్రత్యేకత. అందుకే ఎప్పుడైతే కరోనా వచ్చిందో మేమందరం ఇంట్లోనే ఉన్నాము. అందరం అల్లుళ్ళు, పిల్లలు అంతా ఇక్కడనే ఉన్నాము. రోజు ఈవినింగ్ ప్రేయర్ మీటింగ్, పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ వాక్యం చదివి ప్రార్థనలు, అందరం కలిసి ప్రార్థనలు చేసేవాళ్ళం. అప్పుడు నా మనసులో అరే వై నాట్ ఐ షుడ్ సింగ్, నేను ఎందుకు పాడకూడదు అనేది వచ్చింది. అక్కడి నుండి కరోనాలో నాకు దేవుడు ఎడ్యుకేట్ చేశాడు, బ్రాటప్ చేశాడు. ఎందుకు గుర్రాజు చర్చికి దూరం అవుతున్నాడు, అక్కడ గమనించాలి. గుర్రాజు చర్చికి దూరం అవుతున్నాడు. అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్, అదండి డిపార్ట్మెంట్ ప్రాబ్లమ్స్తో దూరం అయిపోతున్నాడు. ఆయన నన్ను తయారు చేశాడు. ఇది సాక్ష్యం, ఇది విట్నెస్. దానిలో ఇది ఫస్ట్ అటెంప్ట్. నేను ఎందుకని నీ సొత్తుగా అనే పాటని ఇద్దరం కలిసి పాడాను. అక్కడి నుండి ప్రతి పాటను ఆ యేసన్న పాటలు వింటుంటే, వెస్లీ, యేసన్న, అభిరామ్, రమేష్, అలాగే అయ్యగారి పాటలు, కాలేజ్ పాస్టర్ పాటలు, అలాగే గండికుంట రాజబాబు గారి పాటలు, ఈ పాటలు వింటుంటే అన్నీ నేర్చుకున్నా, పుస్తకాలు కొనుక్కొచ్చుకున్నా. మొబైల్ ఉన్నాయి, అన్నీ యూట్యూబ్లో అన్నీ అవైలబుల్ దొరుకుతున్నాయి. తర్వాత వాటికి ట్రాకులు, ఇవన్నీ పాటలు పాడడం. నా మార్నింగ్ లేవడం, టీ తాగడం, గ్రౌండ్కి పోవడం, పోయేటప్పుడు అదే పాటలు, సినిమా పాటలు ఉండవు, పాడడం ఉండవు. టీవీలో సినిమా కూడా చూడండి, నేను హోటల్ పోను, నాకు వేరే అలవాటు లేవు, తాగుడు తిరుగుడు అలవాటు లేదు. ఏ 2 పాటలు, దేవుని వాక్యం, పరిచయం. ఈ చెట్టును చూశాడు ఆయన దేవుడు. ఆ వారున్న చెట్లు వేరు, నేను ఉన్న చెట్టు వేరు. ఇది దేవుని చెట్టు, ఆయన ఎన్నుకున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు. అందుకే దేవునికి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఇక్కడ మీరందరూ కొన్ని వాక్యాలు నా పట్ల చదివారు, చెప్పారు. నేను కూడా ఒక వాక్యం చదివి, ఇది యెహోవా చేసిన దినం, 118:23. టుడే ఇది యెహోవా చేసిన, ఆయన చేసిన దినం కాబట్టి దీనిలో ఎందు నేను సంతోషించాలి, ఆనందించాలి. ఇది నా ఆనందం, ఇది నా సంతోషం. మీ అందరినీ పంచుకోవడం, మీతో కలవడము, మీతో సహవాసంలో ఉండడం, ఇదే ఆనందం. కూడుకొనుట మానకుడు అన్నాడు. ఇక్కడ హెబ్రీ పత్రిక 19వ అధ్యాయం 24వ వచనంలో కూడుకొనుట మానకుడి. కొందరు మానుకుంటున్నారు, మానకుడి.
ఇది కుడి. కాబట్టి ఈ దయా కిరీటాన్ని నేను పొందుకున్నా. దీని యందు నేను సంతోషించి ఆనందిస్తూ సంఘముతో కాపర్ల మధ్యలో ఆనందిస్తున్నాను. కాబట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు ఇచ్చిన ఈ యొక్క దీవెనలు ఆశీర్వాదాలను బట్టి దేవుణ్ణి ఈ మధ్యలో